రాగి మసాలా. సో నా పేరు యశ్వంత్. సో నేను డైలీ ఇటు సైడ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. సో వెళ్ళే కొద్ది దారిలో ఒకరోజు చూసేసరికి నేను ఏంటో ఇది టిఫిన్ సెంటర్ అని చూద్దామని చూశాను. సో ఇది వచ్చేసరికి ఓన్లీ మిలెట్స్ అనమాట. సో ఏంటి అంటే మనకు ఇప్పుడు హెల్తీ అనేది మెయిన్ మనకు కాన్షియస్ అనమాట. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. సో అందుకని చెప్పేసి మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా కూడా అన్హెల్తీయే. సో అదే స్కిప్ చేయడం కన్నా మనం వెళ్ళే దారిలోకి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ రాయదుర్గం చెరువు దగ్గర వచ్చేసరికి డైలీ ఆఫీస్ వే కాబట్టి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాను డైలీ. సో దాంతోపాటు మన వాళ్ళు కొత్తగా ఒక ఐటమ్ కూడా ట్రై చేశారు. సో ఏంటంటే మనకి రాగి లడ్డు అని చెప్పేసి. సో ఈ లడ్డు కూడా టేస్ట్ చూద్దాము, చూసి చెప్తాను మీకు ఇప్పుడే. వావ్, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, వెళ్ళే దారిలోనే కాబట్టి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ప్రైస్ కూడా ఎక్కువ లేదు, ఎక్కువ ఉంటుందేమో చూసుకున్నాం ఫస్ట్ లేదు. చాలా ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్లో ఉంది. సో మన ఫుడ్ హెల్తీగా ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది. సో రెడీ మీకు కూడా ఫాస్ట్ రెడీ చేస్తున్నారు, చూడండి ఎలా వేస్తున్నారు. గీ కూడా చాలా నీట్గా వేస్తున్నారు, ఓన్లీ వీళ్ళు గీయే వాడతారు, ఆయిల్స్ కానీ ఏమి వాడరు. చాలా హెల్తీ ఫుడ్ మనకి, ఎందుకంటే హెల్త్ ఈజ్ ద మెయిన్. స్పైసీగా చేశారు, పైన ఆనియన్స్, కారం, ఆయిల్ ప్లేస్లో మన గీ వాడుతున్నారు. హెల్త్కి చాలా మంచిది ఇది. రోజు ఇక్కడే ఆఫీస్ వైపు వెళ్తూ ఉంటా, డైలీ ఇక్కడే తింటున్నాం. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇక ఐటమ్స్ వచ్చేసరికి ఒకసారి మెనూ ఇటమ్మ. ఇక్కడ రాగి ఐటమ్స్ చాలా స్పెషల్ ఇక్కడ. అండ్ పెసర దోశ, చాలా ఐటమ్స్ ఉన్నాయి, మంచిగా ఉంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, నా పేరు మౌర్య. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 week to 10 days నుంచి ఇక్కడ ట్రై చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్ హ్యావింగ్ ఫుడ్ లైక్ అరికెలు, పొంగల్ అండ్ రాగి జావా. డైట్ చేసే వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లీ ఇట్ వుడ్ బి ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ. అండ్ రాగి దోశ, ఎస్పెషల్లీ రాగి మసాలా, అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మిల్లెట్ మసాలా. హాయ్ అండి, నా పేరు రాఘవ. మేము స్టార్ట్ చేసాము HANUU'S RS మిల్లెట్స్ అని. RS మీన్స్ రైట్ స్పెషల్ మిల్లెట్స్. ఇక్కడ ప్రతి ఐటెం కూడా, ప్రతి మిల్లెట్ కూడా హెల్తీ ఫుడ్డే. ఇక్కడ ప్రతి మెనూలో చూసుకున్నట్లయితే రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, నెక్స్ట్ వచ్చేసి రాగి దోశ, మిల్లెట్ దోశ, మిల్లెట్ పెసర దోశ. మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ మిల్లెట్ పొంగలు, మిల్లెట్ ఉప్మా అండ్ నెక్స్ట్ రాగి జావా బటర్ మిల్క్తో ఉంటుంది. నెక్స్ట్ పామ్ జాంగ్రీతో కూడా ఉంటుంది. అదేవిధంగా మా దగ్గర స్వీట్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. స్వీట్లు వచ్చేసి వితౌట్ షుగర్ అండి, ఓన్లీ ఆర్గానిక్ బెల్లం అండ్ పామ్ జాంగ్రీ తాటి బెల్లంతో కలిపి రెడీ చేస్తాము. ఈ స్వీట్లు షుగర్ ఉన్నటోళ్ళు కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా మేము కుక్ చేసే ఈ మిల్లెట్ టిఫిన్స్లో ఎటువంటి మైదా కానీ, శనగపిండి కానీ, నెక్స్ట్ వచ్చేసి బయట ఎలోలో ఉన్న ఆయిల్, పామ్ ఆయిల్ అలాంటి ఏవి యూజ్ చేయము. అదేవిధంగా మేము యూజ్ చేసే ఈ మిల్లెట్ ఐటమ్స్లో ఆయిల్ బదులు గీగా స్వచ్ఛమైన గీ మా విలేజ్ నుంచి తీసుకొచ్చి యూజ్ చేస్తుంటాం. టేస్ట్ అయితే భలే, అందరూ తిన్న తర్వాత బాగానే ఉందని చాలా రివ్యూస్ వచ్చాయి. అదేవిధంగా తిని కూడా మా దగ్గర టిఫిన్స్ బాగున్నాయని ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మేము స్టార్ట్ చేసి జస్ట్ ఈ లాస్ట్ మంత్ 20th స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఫస్ట్ తారీఖు. ఈ 10 daysలో ఆల్మోస్ట్ మేము క్లిక్ అవ్వదులే, కొంచెం ఒక 2 months 3 months టైం పడుతుందిలే అని అనుకొని మా బావ నేను స్టార్ట్ చేయడం జరిగింది. బట్ కాకపోతే డే బై తిన్న ప్రతి కస్టమర్ కానీ కంపల్సరిగా నెక్స్ట్ డే కంపల్సరిగా మేము ఎప్పుడైతే వస్తామో తిందామని కంపల్సరిగా ఎదురు చూస్తూ అయితే ఉన్నారు. సరే, బయట టిఫిన్ చాలా ఉన్నాయి, నార్మల్ టిఫిన్ ఉన్నాయి, బట్ మిల్లెట్ టిఫిన్ బాగా చాలా రేరుగా ఉంది. అదిగాక నాకు మిల్లెట్ టిఫిన్ తినగానే అదొక మంచి బాగా అనిపించింది, ఎనర్జీగా. ఆ రోజు డైలీ 1 week దాకా నేను మిల్లెట్స్ తిన్నా. కానీ నేను బయట నార్మల్ తిన్న టిఫిన్స్కి, మిల్లెట్స్ తిన్న టిఫిన్కి నా బాడీలో కొంచెం మార్పులాగా అనిపించింది నాకు. అదేవిధంగా అక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ కూడా నేను అడిగా,
ఎలా ఉంది మిల్లెట్స్ తిన్నారు కదా మీరు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అని అంటే మాకు పర్లేదు బాగానే ఉంది, షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి, డౌన్ అవుతున్నాయని చెప్పారు. నేను మ్యాక్సిమం మేబీ కనీసం ఒక 10-15 నెంబర్స్ని అక్కడికి వచ్చిన వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు, ఇంక ఓకే అని చెప్పి నేను అక్కడే ఉండి వాళ్ళతో పాటే డే బై డే కొంచెం ఒక 1 month 2 months అక్కడే ఉండి ఆ మిల్లెట్స్ ఎట్లా తయారు చేస్తున్నాను, కుక్ చేసేది నేను కూడా నేర్చుకొని ఈ దుర్గం చెరువు దగ్గర మా బావ నేను ఇద్దరం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మిల్లెట్స్ తినడం వల్ల నేను చెప్పే బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు ఎవరైనా సరే ఈ మిల్లెట్స్ తినకముందు మీ బీపీ షుగర్లు చెక్ చేయించుకోండి. ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో తిన్న తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత బీపీ షుగర్ చెక్ చేయించుకోండి. కంపల్సరిగా మీ షుగర్ ఏ విధైతే నార్మల్ కంట్రోల్లో వస్తాయో కంపల్సరీ 100% కంట్రోల్లో వస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా మిల్లెట్ను విజిట్ చేయండి, కంపల్సరీగా తినండి. మీరు కంపల్సరీగా తిన్నట్లయితే ఈ మిల్లెట్స్ ఆఫ్టర్ ఒక 2-3 months తర్వాత కంపల్సరీగా వెయిట్ లాస్ అయ్యడం కంపల్సరీగా జరుగుతుంది. మీరు బయట ఎన్నెన్నో ప్రోడక్ట్ యూజ్ చేసి ఉంటారు, మీరు కంపల్సరీగా తగ్గాలని ఒక పూట తిని ఇంకో పూట తినకుండా ఉంటారు, కానీ అట్లా ఉండాల్సిన అవసరం. మిల్లెట్స్ ఆటోమేటిక్ మీరు కంటిన్యూ చేసి అలవాటు చేసుకున్నారంటే కంపల్సరీగా మీరు హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలని వెయిట్ లాస్ కూడా అవుతారు కంపల్సరీగా. నేనే అన్నీ ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ ఒక 4 o'clock చేసి మిల్లెట్ పొంగలు, మిల్లెట్ ఉప్మా, నెక్స్ట్ వచ్చేసి రాగి జావ కానీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, మిల్లెట్ దోశ, రాగి దోశ. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ మెనూలో ఉన్న ప్రతి ఐటము ఎవరు సపోర్ట్ లేకుండా నేనే 4 o'clock చేసి ప్రతిదీ నేనే నా సొంతగా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ స్టాల్ వచ్చేసి దుర్గం చెరువు పార్క్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా మీకు ఇంకా కరెక్ట్ లొకేషన్ కావాలంటే కేబుల్ బ్రిడ్జి దగ్గర ఉన్న స్టాల్ అనమాట. మార్నింగ్ వచ్చేసి 7 స్టార్ట్ చేస్తాము, ఎండ్ వచ్చేసి 11కే మేము క్లోజ్ చేయడం జరుగుతుంది.